హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటంటే మేము కాళహస్తిలో ఏం చేసామనేది ఈ వీడియో అనమాట. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. దీనికి ముందు నేను తిరుపతి వెళ్ళిన బ్లాగ్స్ అన్నీ పెట్టాను. ఒకసారి మీరు చూడకపోతే చూసి వచ్చి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళిపోతున్నామండి. ఎర్లీగా ఏమి వెళ్ళిపోవట్లేదు అనమాట. ఇప్పటికే తిరిగి చాలా నీరసం వచ్చేసింది. సో కొంచెం లేట్గానే 9కి అలాగా వెళ్తున్నాము. ఎండ కూడా గట్టిగా వచ్చేసింది అనమాట. రూమ్ అనేది గుడికి చాలా దగ్గర. సో ఇంకా నడిచి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వచ్చి బ్రిగేడ్లో తీసుకున్నాము. సో నడిచి వచ్చేసామన్నమాట ఇక్కడికి. ఇక్కడ గుడి స్టార్టింగ్లోనే ఇలా చెప్పులు, మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉందన్నమాట. అక్కడ అవి పెట్టేసి మేము వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొచ్చేయడమే అండి. వచ్చాక నెక్స్ట్ ఏమైందో చూపిస్తాను. మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసామండి. చాలా చక్కగా అయింది దర్శనం అయితే. ఇప్పుడైతే మా ప్లాన్ ఏంటంటే కొండ మీదకి వెళ్తున్నాము, భక్త కన్నప్ప టెంపుల్కి. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నామండి, కానీ కుదరట్లేదు అనమాట. డాడీ, అమ్మ, పిల్లలు, మా హస్బెండ్ వెళ్ళిపోయారు రూమ్కి. మా అన్నయ్య, మా వదిన, నేను వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే లాస్ట్ టైం చాలా వర్షాలు అనమాట. అప్పుడు తుఫాన్ ఏదో అనమాట. అందుకని చాలా పెద్ద వర్షాలు. దర్శనం చేసుకోవడానికి కూడా తడుచుకుంటా వెళ్ళి ఇంక రూమ్లోనే ఉన్నాం అనమాట. రూమ్లోనే ఉండి నైట్ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళామన్నమాట. ఈసారి అంతా కుదిరింది కాబట్టి వెళ్తున్నాము. మీరు కూడా మాకులా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంటుంది అనమాట. వ్యూ అంతా, గుడి అంతా చూసారు ఎంత బాగా కనబడుతుందో. కాకపోతే చాలా ఎక్కువ మెట్లే ఉన్నాయన్నమాట. మేము జస్ట్ కొండ అలా కనబడుతుంది కదా, ఎన్నో మెట్లు ఉండవు అనుకుని ఎక్కేసాం. కానీ వామో సరదా తీరిపోయిందండి. ఆ ఎండకి వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళలేదు అనమాట. చాలా దాహం వేసేసింది. దారిలో కూడా ఏముండవు తీసుకోవడానికి అదిని, కొనుక్కోవడానికి అదిని. సో మీరు వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళండి అనమాట. మేము కొద్దిగా ఆగి ఎక్కి ఎక్కుతున్నాము. పైన గుడి 1 గంటకే మూసేస్తారంటండి. బాగానే లక్కీగా మేము వెళ్ళేసరికి అప్పుడే ఇంకా మూసైపోతున్నారనగా మేము దండం పెట్టుకున్నాం అనమాట. ఎండకు చూసారా ఫుల్గా ఆయాసం వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ నీడగా ఉంటూ కూర్చున్నాము. ఒక్క 10 మినిట్స్ కనుక లేట్ అయి ఉంటే మాకు దర్శనం దొరకపోతుంది అనమాట. అండ్ ఇలా వ్యూ పాయింట్స్ ఉంటాయండి కొండ ఎక్కుతుంటే ఒక 2 చోట్ల. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కాళహస్తి అంతా కనబడుద్ది. అండ్ క్లైమేట్ కనుక కొంచెం చల్లగా ఉంటే కనుక భలే ఎంజాయ్ చేద్దాం అనమాట. ఇప్పుడైతే ఆ ఎండ మీద పడిపోయి బాగా దాహం అది వేసేస్తుంది అనమాట. ఇంకా పైకి వెళ్ళాక జస్ట్ గుడిలో దండం పెట్టుకుని ఆ పక్కన ఇంకో చిన్ని గుడి ఉంటే అక్కడ కూడా దండం పెట్టుకుని వచ్చామండి. మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి, అక్కడ కూడా మన ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ మేము ఇంకా మేము రాము, వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 4కి బయటకు వచ్చామండి. ఇక్కడ మధు మిల్క్ ప్రొడక్ట్స్ అని ఒక షాప్ ఉంటుంది అనమాట. కోవా ఐస్ క్రీమ్ అని అక్కడ చాలా ఫేమస్ అంట. మా వారు షార్ట్స్లో చూసి లాస్ట్ టైం మేము కాళహస్తి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే కాళహస్తి వెళ్తే కనుక ఇది మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడు కూడా వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా కోవాని ఒక ప్లేట్లో పెట్టి అండ్ పిస్తా ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తిన్నాము, అలాగే పార్సిల్ కూడా తెచ్చుకున్నాము. కోవా కూడా అక్కడ అమ్ముతారనమాట. 1/2 కేజీ, 1/2 కేజీ అలాగా అమ్ముతారు. అండ్ ఇది వచ్చి బసంతి అంటండి. ఇది ఈసారి టేస్ట్ చేసాము. ఎప్పుడైనా వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. ఇన్ని గ్రామ్స్ అని ఇస్తారండి ఐస్ క్రీమ్తో పాటు. ఇది ఐస్ క్రీము కోవా మిక్స్ చేసుకుని తింటే ఉంటుంది. మరి చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా అంతేనండి. గుడికి కొంచెం పక్క వీధిలో ఉంటుంది అనమాట. నడవగలిగితే నడిచేయచ్చు, లేదు అంటే ఆటో పెట్టుకున్న తీసుకువెళ్తారు. మీకు టైం లేదంటే ఆటో మీద వెళ్ళటమే బెటర్ అనమాట. మధు మిల్క్ ప్రొడక్ట్స్ అంటే తీసుకువెళ్ళిపోతారనమాట. మేమైతే మా ట్రైన్ వచ్చి 8:30కి అనుకుంటా. సో మాకు చాలా టైం ఉంది. మేము స్నాక్ టైం కానీ బయటకు వచ్చామన్నమాట. అందుకని మేము హ్యాపీగా కూర్చుని అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఇది తినేసి ఇంకా పార్సిల్ తీసుకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇంకా కొంచెం ఉంటుంది కదా ప్యాకింగ్, మళ్ళీ అవన్నీ లేట్ అయిపోతాయి. దారిలో మా వాళ్ళు పానీపూరి తింటున్నారు. ఇక్కడ అలా దారిలో అన్నీ కొనుక్కొని తింటా ఇంకా రూమ్కి అయితే వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము.
ఇప్పుడైతే ఇంకా ట్రైన్ ఎక్కేయడం అండి. నా తిరుపతి రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ అయిపోయినట్టే. నెక్స్ట్ సోప్ మేకింగ్ వీడియోస్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.